వైసీపీ హయాంలో ఏపీ తీవ్ర ఆర్థిక దోపిడీకి గురైందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. గుంతలు పూడ్చలేని దుస్థితికి చేరిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు క్రమబద్ధీకరిస్తూ ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2029 నాటికి ఏపీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. అమ్మఒడి పేరుతో గతంలో మోసం చేస్తే కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తుందని స్పష్టం చేశారు. అలాగే వర్షాభావం వల్ల రైతులు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి, అధిక ధరలకు ఎరువుల విక్రయాలపై స్పందించి అధికారులను క్రమబద్ధీకరించాలని సూచించారు. ప్రతి ఒక్కటి చెప్పిన ప్రతి ఒక్కటి చేయడం జరుగుతూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ప్రజలందరికీ కూడా నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఆర్థికంగా పేదవాడందరూ అభివృద్ధి చేయడానికి అన్ని రకాల మేనిఫెస్టోలో ఉన్నాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము కంటిన్యూ కొనసాగేదాని కోసము ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ మరి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ వాళ్ళు ఏమీ చేయడం లేదు, ఈ ప్రభుత్వము అంతా ఒట్టి మాటలు చెప్తా ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, మా ప్రభుత్వంలో ఏం జరిగిందని ఒక బేరేజ్ చేసుకుంటే మీ దాంట్లో ఏం జరిగింది? ఆర్థికంగా దోచుకున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, వీళ్ళందరూ దోచుకున్నారు. ప్రతి ఒక్కరూ వారు ఎవరికి చేతనంత వారు దోచుకోవడం జరిగింది. మీరు ఆరోపకంగా మీరు అభివృద్ధి చెందినారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. ఈరోజు ఆర్థిక పరిస్థితిలో ఉండబడిన రాష్ట్రాన్ని చక్కదిద్ది ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాం. మీ ప్రభుత్వంలో మీరు డెవలప్మెంట్ ఏం చేసినారు, ప్రాజెక్టులు ఏం కట్టినారు, ఏ రోడ్లు వేసినారు? రోడ్లు గుంతలు కూర్చోలేని పరిస్థితిలో ఉంది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని గుంతలు కూర్చి రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉండబడినప్పటికీ కేంద్ర సహకారంతో ఒక నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో అన్ని రకాల అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకొని పోయి ప్రతి ఒక్కటి చెప్పిన